హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల నుంచి మనం టెక్ వీడియో అయితే వేయలేదు. ఈరోజు ఒక టెక్ వీడియో వేద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా మన దగ్గర ఒక పీసీ సర్వీస్కి అయితే వచ్చింది. మీకు చూపిస్తాను. చాలా హై అండ్ గ్రాఫిక్ కార్డ్ ఉండే పీసీ ఇది, అండ్ టీ స్పోర్ట్స్ క్యాబినెట్. యాక్చువల్గా ఈ క్యాబినెట్లో వచ్చేది ఓన్లీ 2 ఫ్యాన్స్ మాత్రమే, ఫ్రంట్ సైడ్ ఆర్జీబీ. ఈ ఎక్స్ట్రా 3 ఫ్యాన్స్, ఈ ఫ్యాన్ ప్లస్ పైన ఉండే ఫ్యాన్స్ అన్నీ సపరేట్గా ఇన్స్టాల్ చేసిండే ఫ్యాన్స్. ప్లస్ దీంట్లో ఈ కాన్ఫిగరేషన్ కూడా మీకు చెప్తాను నేను. రైజన్ 5600 ఇదే ప్రాసెసర్. ప్లస్ దీంట్లో 32 GB ర్యామ్ ఉంది. యాక్చువల్గా మదర్ బోర్డ్లో అయితే 4 స్లాట్స్ ఉన్నాయి, వీళ్ళు ఓన్లీ 2 స్లాట్స్ మాత్రమే యూజ్ చేసినారు. ప్లస్ ఈ మదర్ బోర్డ్ అయితే B550M వైఫై మదర్ బోర్డ్. అండ్ ఇది గ్రాఫిక్ కార్డ్ అయితే చాలా హై అండ్ గ్రాఫిక్ కార్డ్, 16 GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్. AMD Radeon RX 7800 XT. ఇది సిమిలర్ టు NVIDIA RTX 4070కి సిమిలర్గా ఉంటుంది. కాకపోతే RTX 4070 కన్నా ఇది కొంచెం అవుట్పుట్ చాలా బాగా ఇస్తుంది. ప్లస్ దీంట్లో ఈ మదర్ బోర్డ్లో ఇప్పటికి వీళ్ళు కాస్ట్ కటింగ్ కోసం రైజన్ 5 అయితే చేసినారు. దీనికి రైజన్ 7, రైజన్ 9 అయితే అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ 64 GB వరకు ర్యామ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది చాలా రేర్ గ్రాఫిక్ కార్డ్స్, ఎక్కువ మంది యూజ్ చేయరు. ఎవరికైతే చాలా బాగా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే తీసుకుంటారు AMD గ్రాఫిక్స్, ఎందుకంటే ఇది అవుట్పుట్ చాలా బాగా ఇస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్కే పోతారు. ఎన్విడియాలో 4060, RTX 4060, 4070. అంటే ఈ హయ్యర్ ఎండ్లో తీసుకోవాలంటే ఇప్పుడు ఉండే సేమ్ ప్రైజెస్లో సిమిలర్ ప్రోడక్ట్ అదైతే వస్తుంది. దాంట్లో చాలామంది అదే తీసుకుంటారు ఎక్కువగా. ఇది ఎక్కువ రికమెండ్ చేసుకోరు. ఎవరికైతే చాలా బాగా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఇక్కడైతే చూడొచ్చు మీరు 1 TB SSD, గ్రాఫిక్ కార్డు, ర్యామ్, ప్రాసెసర్. ఈ ప్రాసెసర్కి అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ర్యామ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో NVMe SSD అయితే సార్ 1 TB. ఇది ఈ మదర్ బోర్డ్లో NVMe SSD అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు ఈ గ్రాఫిక్ కార్డ్ చాలా పెద్దది ఉండడం వల్ల కనబడట్లేదు ఇక్కడ. కాకపోతే ఈ పీసీ కంటిన్యూస్ బ్లూ స్క్రీన్ వస్తున్నది. ప్రాబ్లం ఏమంటే దీంట్లో గ్రాఫిక్ డ్రైవర్స్ ప్రాపర్గా అప్డేట్ లేవు. అది అప్డేట్ చేసిన తర్వాత ప్రాపర్గా వర్క్ అయితే అవుతుంది. ప్లస్ దీని అంతా క్లీనింగ్ అయితే ఎంత జనరల్ సర్వీస్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి, ఎంత చాలా ఎక్కువ దుమ్ము ఉంది దీంట్లో. ప్లస్ మీరు ఇక్కడ చూడొచ్చు, Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్, Windows 11 Pro 24H2 ఉంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ మళ్ళీ ఇంకోటి వచ్చింది 25H2 అని. అది యాక్చువల్గా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇంకా అప్డేట్ చేసుకోవాలి. వీళ్ళు అప్డేట్ అయితే చేయలేదు, అది కూడా మనమే చేసేద్దాం. ఇక్కడైతే వచ్చింది 25H2 వర్జన్. ఇది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇలాంటి పీసీస్ ఏమన్నా మీ దగ్గర ఉండి, లేదంటే మీరు ఏమన్నా కొనాలి, సెకండ్స్లో కొనాలి, లేదంటే కొత్తది బిల్డ్ చేయాలంటే మా స్టోర్కి అయితే కాంటాక్ట్ చేసుకోండి. జస్ట్ ఫిక్స్ అని BTM సెకండ్ స్టేజ్లో ఉంది. ఎలాంటి ల్యాప్టాప్ అయినా, డెస్క్టాప్ అయినా ఏమైనా సర్వీస్ చేయాలి, లేదంటే ఏమైనా ఇష్యూ ఉంది, జనరల్ సర్వీస్ చేయాలంటే మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చు. అండ్ అలాగే మన దగ్గర కొన్ని ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి, యూజ్డ్ ల్యాప్టాప్స్. దీంట్లో చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి ల్యాప్టాప్స్ ఇవి. అంటే i5 6th జనరేషన్ అయితే ఇప్పటికీ మేము సేల్ అయితే చేయట్లేదు, ఎందుకంటే 6th జనరేషన్లో Windows 11 అయితే సపోర్ట్ చేయదు, అందుకు మనం సేల్ అయితే చేయట్లేదు. మన దగ్గర ఇప్పుడు 8th జనరేషన్ నుంచి స్టార్టింగ్ ఉంది ల్యాప్టాప్. ప్లస్ మన ప్రైస్ కూడా చాలా తక్కువలో మన దగ్గర ల్యాప్టాప్స్ అయితే దొరుకుతున్నాయి. i5 8th జనరేషన్, i5 10th జనరేషన్, i5 11th జనరేషన్, 12th జనరేషన్ కూడా ఉంది దీంట్లో. i5 12th జనరేషన్ 8 GB ర్యామ్, 512 GB SSD ల్యాప్టాప్. ఇది చాలా తక్కువ ప్రైస్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. బెంగళూరులో BTM సెకండ్ స్టేజ్ కానీ వేరే ఏరియాస్లో ఎవరున్నా మీకు మంచి సర్వీస్ అయితే దొరుకుతుంది. మీ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ ఏమైనా బిల్డ్ చేయాలి, లేదంటే కొత్త ల్యాప్టాప్ తీసుకోవాలి, యూజ్డ్ ల్యాప్టాప్ తీసుకోవాలంటే అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అండ్ మీకు చాలా బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది. ఇలాంటి హై అండ్ గేమింగ్ పీసీస్, ఎడిటింగ్, రెండరింగ్ పీసీస్ కావాలంటే మాకు కాంటాక్ట్ చేసుకోండి. మీకు చాలా బెస్ట్ ప్రైస్లో అయితే ఇస్తాము మేము. ప్లస్ మీకు సర్వీస్ వారంటీ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క పార్ట్కి మా దగ్గర వారంటీ దొరుకుతుంది. ఇప్పుడు అసెంబుల్ చేసిండే ప్రతి ఒక్క కాంపోనెంట్కి మన దగ్గర వారంటీ ఉంటుంది. ర్యామ్కి సపరేట్ వారంటీ, ర్యామ్కి 3 years వారంటీ, మదర్బోర్డ్కి 1 year వారంటీ, ప్లస్ గ్రాఫిక్ కార్డ్కి 2 years వారంటీ, 3 years వారంటీ, అలా ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క వారంటీ ఉంటుంది. క్యాబినెట్ కూడా 1 year వారంటీ, SSDకి 5 years వారంటీ, ప్రతి ఒక్క పార్ట్కి వారంటీ ఉంటుంది. దీంట్లో పవర్ సప్లై అయితే 650 watt పవర్ సప్లై ఉంది. పవర్ సప్లై కూడా మీకు వారంటీ, ప్రతి ఒక్క కాంపోనెంట్ కూడా వారంటీ ఉంటుంది. ప్లస్ ఈ ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాన్స్ వేసినారో దీనికి కూడా 1 year వారంటీ ఉంటుంది. ల్యాప్టాప్స్లో, డెస్క్టాప్స్లో ఏమైనా ఇష్యూ ఉంది, సర్వీస్ చేయాలి అంటే
మీరు ఇక్కడికి రావచ్చు. చాలా తక్కువ ప్రైస్లో అయితే అవుతుంది. జనరల్ సర్వీస్ అయితే అందరికీ ఫ్రీగానే చేసిస్తున్నాం. ఇప్పటికి క్లీనింగ్ అంతా ఫ్రీగా చేసిస్తున్నాము. సో మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చు. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు మీ యూసేజ్ని బట్టి మేము మీకు కాన్ఫిగరేషన్స్ అయితే సజెస్ట్ అయితే చేస్తాం. అది గేమింగ్ కానీ, రెండరింగ్ కానీ, డిజైనింగ్ కానీ, ఏదైనా కానీ పర్సనల్ పర్పస్కి, ప్రొఫెషనల్ పర్పస్కి వేరే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, స్టడీ పర్పస్కి వేరే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, గేమింగ్కి వేరే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్ ఉంది లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మీరు డైరెక్ట్గా విజిట్ చేయటం లేదంటే కామెంట్ చేయండి. దాంట్లో మీకు ప్రాపర్గా నేను డీటెయిల్ అయితే ఇస్తాను. లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా లింక్ ఓపెన్ అవుతుంది మీకు లొకేషన్ది. ఆరాంగా వచ్చి జనరల్ సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ విధంగా చాలా వస్తుంటాయి. మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.